రాత్రి నుంచి బేబచ్చంగా బతిలాడ మిమ్మల్ని నిద్రపోకుండా నుంచున్న బాటి నిన్న 2 రోజులు ఒకటే ఒక నైట్ ఒక పగలు. ఎంత ఇచ్చారా మీరు? నువ్వు 5,000, నువ్వురా నువ్వు చిన్న 1,20,000 తీసావు నువ్వు. అమ్మో ఏమన్నా మంచివేనంటరా నువ్వురా. నువ్వు ఎంత ఇచ్చా రై? నువ్వు ఎంత ఇచ్చా? 1,00,000 రూపాయలు. ఏళ్ళు తోటల ఊళ్ళోనే ఎంత? 1,20,000. అమ్మో గట్టి చెప్పు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11 మంది తోటలోళ్ళు కృష్ణా జిల్లాలో మా ఏరియాలో ఎంత దొంగలు ఉన్నారు, గజ దొంగలు. కూలీలు దొంగతనం చేశారంటూ కోడిపందెం నిర్వాహకులు వారిని తాళ్లతో కట్టేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అర్ధనగ్నంగా కూర్చోబెట్టి అమానవీయంగా వ్యవహరించారంటూ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలంలోని ఉప్పులూరు గ్రామంలో చోటు చేసుకుంది. నేను తోటలూరు బ్యాచ్ కి అందరూ పెట్టేస్తా. అయ్యా నువ్వు మొహం ఇటు తిప్పునా? నేను నీకు తెలవకుండా ఎక్కడ వెళ్తాను, నీకు తెలవకుండా వెళ్ళి ఎవరికి ఇవ్వను, నీకు తెలుసు. మొహం ఇటు తిప్పునా నువ్వు? చిన్న రై మొహం ఇటు తిప్పు. నువ్వు కూడా పై చిన్న అన్న ఒకసారి మీరు చెప్పండి, మీరు చేసిన మంచి పని కూడా చెప్పండి, వీడియోలో పడుతుంది. 1,00,000, 2 లక్షలు చెప్పండి. ఎంత ఇచ్చారా చిన్న మీరు? నువ్వు 5,000, నువ్వురా నువ్వు చిన్న 1,20,000 తీసావు నువ్వు. అమ్మో ఏమన్నా మంచివేనంటరా నువ్వురా. నువ్వు ఎంత ఇచ్చా రై? నువ్వు ఎంత ఇచ్చా? 1,00,000 రూపాయలు. నువ్వురా చిన్న. 800. అవి నువ్వురా చిన్న. 2,000. నువ్వేం చేయలేదా? చిన్న రై నువ్వెంత తీసా? చిన్న నువ్వెంత తీసా? అయ్యా నువ్వెంత తీసావురా? ఏళ్ళు తోటల ఊళ్ళోనే ఎంత? 1,20,000. అమ్మో గట్టి చెప్పు. ఏ ఊరు మీది? తోటలోళ్ళు. మీ ఇంటి పేరు? చింత. నీ పేరు? పాండురంగ. చింత పాండురంగ. మీదే ఊరు చిన్న? మీ మొత్తం తోటల ఊళ్ళురేనా? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11 మంది తోటలోళ్ళు కృష్ణా జిల్లాలో మా ఏరియాలో ఎంత దొంగలు ఉన్నారు, గజ దొంగలు. అసలేం జరిగిందంటే ఉప్పులూరులో సంక్రాంతి సందర్భంగా కోడిపందెంను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే పేకాట, గుండాటను కూడా నిర్వహించారు. పేకాట శిబిరం వద్ద పనిచేయడానికి తోట్లవాళ్లూరుకు చెందిన కొందరిని నిర్వాహకులు పనిచేయడానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పేకాటకు సంబంధించిన లెక్కల్లో తేడాలు వచ్చాయి. కూలీలే ఆ డబ్బులు తీశారంటూ నిర్వాహకులు వారందరినీ ఒక చోటుకు చేర్చి బట్టలు విప్పి చేతులు కట్టేసి కూర్చోబెట్టారు. వారిపై విచక్షణారహితంగా దాడి కూడా చేశారని సమాచారం. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీకి చేరింది. దీంతో ఆయన కూడా సీరియస్గా స్పందించారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. దీంతో కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టి 3 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలింపుని చేపట్టారు. డబ్బులు ఇస్తా నేను, నువ్వు కొట్టవా? దౌర్జన్యంగా రోజు మొత్తం వస్తారు. మేము కాదనకుండా మనిషికి 100 కాడికి ఇచ్చి పంపించేస్తాం. కొట్టండి, డబ్బులు వెనక నుంచి కొట్టండి, ఇక్కడ నుంచి కొట్టండి. తమ్ముడు కొట్టండి. రాత్రి నుంచి బేబచ్చంగా బతిలాడ మిమ్మల్ని నిద్రపోకుండా నుంచున్న బాటి నిన్న 2 రోజులు ఒకటే ఒక నైట్ ఒక పగలు. అయితే కూలీలు నిజంగానే డబ్బులు తీశారని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మీరు తీసిన డబ్బుల గురించి చెప్పండి అని వారిని అడగగానే వారు ఎంతెంత తీశామో లెక్కలు చెప్పడం గమనార్హం. ఎంత తీసారా మీరు? నువ్వు 5,000, నువ్వురా నువ్వు చిన్న 1,20,000 తీసావు నువ్వు. అమ్మో ఏమన్నా మంచివేనంటరా నువ్వురా. నువ్వు ఎంత తీసా రై? నువ్వు ఎంత తీసా? 1,00,000 రూపాయలు. నువ్వురా చిన్న. 800. అవి నువ్వురా చిన్న. 2,000.
నువ్వేం చేయలేదా? నువ్వు ఆగు. వీడియో కూడా ఉంది మా దగ్గర. చిన్న రై నువ్వేం తీసా? నా ఆటో 2000 ఉండి నేను నమ్మాల చిన్న నువ్వేం తీసా? అయ్యా నువ్వేం తీసావురా? 87 తోటల ఊళ్ళూరులోనే ఎంత? 1,20,000. అమ్మో గట్టి చెప్పు. ఏ ఊరు మీది? తోటలోళ్ళు మీ ఇంటి పేరు? వేసుకోండి తోటలో వేసుకోండి మీరు. చింత. నీ పేరు? పాండురంగ. చింత పాండురంగ. ఒకసారి అడగండి అన్న, ఏ ఊరు ఒకసారి అడగండి, చెప్పండి అందరూ. అయ్యా మీదే ఊరు చిన్న? మీ మొత్తం తోటల ఊళ్ళూరేనా? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11 మంది తోటలోళ్ళు కృష్ణా జిల్లాలో మా ఏరియాలో ఎంత దొంగలు ఉన్నారు, గజ దొంగలు. అసలు కోడి పందాలపై ఆంక్షలు ఉన్నాయి. ఇది కాదన్నట్టు పేకాట, గుండాట నిర్వహించారు. పైగా ఇప్పుడు డబ్బులు తీశారంటూ కూలీలను హింసించడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఏదేమైనా చట్టాన్ని అతిక్రమించి దాడి చేసినందుకు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.